నేను చెప్పేది రండి సార్. అమ్మా మీకు దండం పెట్టేద్దాం. ఇది కంప్లైంట్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. సెక్షన్స్ చెప్తాను రాసుకోండి. సెక్షన్ 366 సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఎ గర్ల్. 354B క్రిమినల్ ఫోర్స్ అగేన్స్ట్ ఎ గర్ల్. 354C వాయిరిజం బ్లాక్మెయిలింగ్ ఎ గర్ల్. నీ మీద పెట్టిన కేసు ఒప్పుకుంటాం లేదా? మీరేం చెప్పాలనుకున్నా మీ లాయర్ని తీసుకొచ్చి కోర్టులో చెప్పుకోండి. 354D స్టాకింగ్ ఎ గర్ల్. వాళ్ళని రేపు ఈవినింగ్ రమ్మను, ఈ లోపు చదువుతాం. కానీ మండేనే ఫైనల్ జడ్జిమెంట్ అంట సార్. అండ్ సెక్షన్ 11 and 12 ఆఫ్ పాక్సో యాక్ట్. ఏంటే ఇది? ఏంటి కేసు కట్టారా పగబట్టారా? ఈ సెక్షన్ ఏంటి? అక్యూజ్డ్ ఎవరు? మా తమ్ముడు లాంటోడు సార్. ఏంటి? రిమాండ్ లో ఉన్నాడు సార్. అది కాదు, బెయిల్ వస్తుంది కదా. రాలేదు సార్. 78 రోజుల నుంచి రిమాండ్ లోనే ఉన్నాడు. అమ్మా నా షర్ట్ ఇస్త్రీ చేసావా? జీవితం నాశనం చేయద్దయ్యా. నాకు నీ మీద నమ్మకం ఉంది. రేపు పొద్దున్న కోర్టుకొచ్చి ఆ అమ్మాయి వాడు చేయలేదండి, వాడు చేయి నేనే తీసుకున్నా, భుజం మీద తీసుకున్నానని చెప్పిన శిక్ష వాడికి పడుతుంది. దట్ ఈస్ పాక్సో. ఇప్పుడు ఏడ్ చేస్తావు. పాక్సో అనగానే పెద్ద పెద్ద లాయర్ల వెనకడుగు వేస్తున్నారు. నాకు నమ్మకం ఉంది లహరి, ఈ కేసు నేను హ్యాండిల్ చేయగలను. రేపు నేను కోర్టుకు వెళ్ళలేదనుకో, ఆ కుర్రోడికి 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఈ కేసు మనం టేకప్ చేయట్లేదు సార్. మనం పోలీసులకు అగేన్స్ట్ గా బెనిఫిట్ ఆఫ్ డౌట్ రేజ్ చేయొచ్చు సార్. ఆ కుర్రాన్ని బయటకు తీసుకురావడం కష్టం. ఈ ఫైల్లో కనిపిస్తున్నంత ఈజీ కేసు ఏం కాదు ఇది. మీ వాడు చేసిన తప్పేంటో మీకు అర్థమవుతుందా? ఈ కేసులో మీ వాడిని ఎవ్వరూ కాపాడలేరు.